హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఛానల్. నిన్న మనం ఫీల్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫీల్డ్ డిపెండెన్సీ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఫీల్డ్ డిపెండెన్సీ అంటే ఎగ్జాంపుల్ మనం నిన్న ఫీల్డ్స్ క్రియేట్ చేసాం కదా. ఇది లోడ్ అవుతుంది. ఫీల్డ్ డిపెండెన్సీ అంటే ఇప్పుడు కంట్రీ ఉంది. ఇప్పుడు నేను కంట్రీ యుఎస్ఏ ఇచ్చి స్టేటు కాలిఫోర్నియా ఇచ్చిందనుకో సేవ్ అయిపోతుంది. సేవ్ అవ్వాలి అంటే ఈమెయిల్ మ్యాండేటరీ. మనం ఈమెయిల్ కింద మ్యాండేటరీ ఇచ్చినాం కదా. ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ కింద ఫిల్అప్ చేసి క్లిక్ చేసినాం అనుకో సేవ్ అయిపోతుంది. కానీ మనకి ఇట్లా కంట్రీ అనేది ఇండియా ఇచ్చి కాలిఫోర్నియా ఇచ్చినాం అనుకో సేవ్ అవుతుంది. సేవ్ కావద్దు. ఫీల్డ్ డిపెండెన్సీ చేస్తే ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేస్తే ఓన్లీ మనకి ఆంధ్ర తెలంగాణ మాత్రమే అపియర్ కావాలి. సో అది ఎట్లా చేద్దామో చూద్దాం. గో బ్యాక్ క్యాండిడేట్ కదా, క్యాండిడేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా, గేర్ ఐకాన్, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ ఒక్క నిమిషం దీన్ని రామేసి మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసేస్తే డైరెక్ట్ మనము ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫీల్డ్ డిపెండెన్సీ కనిపిస్తుంది కదా, ఇక్కడ మధ్యలో చూడు రే, ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీ దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏవి డిపెండెన్స్ లేవు. అయితే ఇక్కడ క్లిక్ న్యూ అని ఉందా, ఆ న్యూ అనే బటన్ని క్లిక్ చేసి ఇక్కడ కంట్రోలింగ్, ఇప్పుడు మనము కంట్రీ అనే ఒక ఫీల్డ్ పిక్ లిస్ట్ క్రియేట్ చేసినాం, స్టేట్ అనే ఒక పిక్ లిస్ట్ క్రియేట్ చేసినాం కదా. ఇప్పుడు కంట్రోలింగ్ ఏది? కంట్రోలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టేట్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే స్టేట్ అపియర్ కావాలి కదా. సో కంట్రోలింగ్ ఏదవుతుంది? కంట్రీ అవుతుంది. మనం కంట్రోలింగ్ పెట్టుకుందాం. డిపెండెన్సీ అంటే స్టేట్ వస్తుంది. స్టేట్ ఓకే, కంటిన్యూ. ఇక్కడ కింద చూడరే, ఇండియా ఇండియా ఉంది కదా. ఇండియాకి స్టేట్స్ ఏం రావాలి? ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రావాలి. సో తెలంగాణ మీద ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే మనకు వచ్చింది. ఇండియాకి ఓన్లీ తెలంగాణ ఆంధ్ర అపియర్ కావాలి. యూఎస్ఏకి ఇట్లా డబుల్ క్లిక్ చేసేరే, డబుల్ క్లిక్ చేసే వచ్చేస్తుంది. యూఎస్ఏకి కాలిఫోర్నియా వాషింగ్టన్ డీసీ రావాలి. యూఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ రెండే కనిపించాలి, ఇండియా సెలెక్ట్ చేసినప్పుడు ఈ రెండే కనిపించాలి. సో డబుల్ క్లిక్ చేసేస్తే ఒకవేళ బై మిస్టేక్లో మీరు ఇది క్లిక్ చేశారు, ఇది పోవాలంటే ఏం లేదు, మళ్ళీ డబుల్ క్లిక్ చేసేసి వెళ్ళిపోతుంది. సో ఇట్లా క్లిక్ చేసారు కదా, ఇక్కడ కింద సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని సేవ్ వచ్చేసేయాలి. ఖతం అయిపోయింది. ఒకసారి మనం పోయి క్యాండిడేట్లో పోయి చూద్దాం. CAN క్యాండిడేట్ పోయే ముందు రీఫ్రెష్ చేయాలి, ఎందుకంటే గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటుంది కదా, లైటనింగ్కి అప్డేట్ అవ్వాలి. ఒక 2 సార్లు రీఫ్రెష్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం. న్యూ తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే రవితేజ అని తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నా, ఈమెయిల్ ravi@com అని తీసుకొని ఇప్పుడు చూడరే, స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోనికి లేదు, ఎందుకంటే ఇది డిపెండెన్సీ, ఇది కంట్రోలింగ్. సో మనం ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు అపియర్ అవుతుంది, తెలంగాణ ఆంధ్ర మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను యుఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, స్టేట్ ఏమొస్తుంది? కాలిఫోర్నియా వాషింగ్టన్ డీసీ మాత్రమే. ఇప్పుడు అర్థమైంది కదా ఫీల్డ్ డిపెండెన్సీ అంటే ఏంటిదో.
ఇది ఫీల్డ్ డిపెండెన్స్ అంటే ఇది సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ మనం రిలేషన్షిప్స్ లిస్ట్ అవి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని ఒక 2 టైమ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే.